సామెత సామెత కాదు, ఇంతకుముందు జరిగిన యుద్ధాలలో ఇండియా పాకిస్తాన్ గురించి ప్రపంచ దేశాలు మన శక్తి సామర్థ్యాన్ని చెప్పుకొని గర్వించాయి. ఇండియా పాకిస్తాన్ రెండు కలిస్తే ప్రపంచ దేశాలను కూడా ఎదిరిస్తామని ఒకప్పుడు సామెత. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ప్లానింగ్, ఇక్కడి జవాన్ యొక్క సామర్థ్యం రెండు కలిపి మనం ఏ విధంగా ముందుకెళ్దామనే ప్లానింగ్ చేసి వారి యొక్క ప్లానింగ్ చేస్తే ప్రపంచంలో ఎవరు చేయనంత మనం సక్సెస్ సాధిస్తాం. అలాంటి సామెత ఇప్పుడు తిరగరాయబడింది. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ పెరిగింది, ఆఫీసర్స్ పెరిగారు, మన సైన్యం సామర్థ్యం పెరిగింది. అస్సాం రైఫిల్స్, మన పోలీస్ దళాలు ఉన్నాయి, బార్డర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఐటీబీపీ ఉంది, ఎన్సీసీ ఉంది, మాజీ సైనికులే ఉన్నాం. మేము 40 లక్షల మంది మేము రానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. మాకు ఖాళీ ఒక ఆదేశం ఇస్తే చాలు మేము రావడానికి. ఆయా డ్యూటీలో మాకు ఏ డ్యూటీ అయితే ప్రావీణ్యం ఉందో ఆయా డ్యూటీలో మేము సమర్థవంతంగా డ్యూటీ చేసి వచ్చాం. కాబట్టి ఆయా టెక్నికల్ డ్యూటీలు తెలిసిన వాళ్ళు వెళ్తే కొత్త వారికి ఇంకా సపోర్టివ్గా ఉంటుంది, వాళ్ళకి ఇంకా బలం రెండింతల చేకూరినట్లు అవుతుంది. కాబట్టి మేము కూడా అందరం రెడీగా ఉన్నాం. ఎవరు సైనికుడు ఎప్పుడు మాజీ కాడు, మాజీ సైనికుడు నవ సైనికుడు అవుతాడు, యువ సైనికుడు నవ సైనికుడు, సైనిక్ 2.0 అంటారు కదా. అదే విధంగా మేము రెండవ దశ డ్యూటీకి మేము సంసిద్ధమై ఉన్నాం. మేము ఖచ్చితంగా ఆదేశం రావాలి, మాకు ఆర్డర్ వస్తేనే పోతామని ఏం లేదు. వాలంటీర్గా మేము అందరం అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వీలైనంత వరకు మా శక్తి సామర్థ్యాన్ని మేర మేము అక్కడ సైన్యంకు పోయి సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. మాకు ఏ విధంగా సమకూర్చినా సరే ఇక్కడ బేస్ క్యాంపులలో ఏర్పాటు చేసినా మేము ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా వెళ్ళాలి అనేది అక్కడ మాకు అధికారులు గత 3 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి, అంటే ఇట్లా ఉగ్రదాడి జరగడానికి అదొక కారణం ప్రధానంగా అన్నట్లు ఉంది. అది నిజమేనా? ఎంతవరకు కాదండి, జమ్మూ కాశ్మీర్ డిఫరెంట్ లొకేషన్ అది. అక్కడ ఎత్తు పల్లాలు చాలా ఉన్నాయి. ప్రతి ఎత్తు పల్లంలో సైనికులను పెట్టలేము. అంతమంది సైనికులు, దేశం మొత్తం సైనికులను అక్కడ డ్యూటీ పెట్టినా సరిపోరు. అయితే మొన్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పీస్ఫుల్ అయింది. ఓన్లీ బార్డర్ మరి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ మిలిటెంట్లను సర్చ్ ఆపరేషన్ చేయడం మాత్రమే జరుగుతుంది, సెలెక్టెడ్ లొకేషన్లో మాత్రమే. అయితే ఈ టూరిజంలో పీస్ఫుల్గా ఉంది కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసి వచ్చేవాళ్ళు. ఎక్కడైతే మిలిటరీ మూవ్మెంట్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళు సెర్చ్ చేస్తారు ఎప్పుడే. కానీ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసి ఉగ్రదాడి జరిగేటప్పుడు ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ను బేరీ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. చేసుకొని ఫైనల్గా మేము ఇది అమలు చేయబోతున్నాం, దీనివల్ల ఏమవుతుంది, మేము ఎక్కడి నుంచి తప్పించుకొని పోవాలనేది, తప్పించుకునే మార్గం ఫస్ట్ చూస్తారు. ఎక్కడ మేము మిలిటరీకి అటాక్ జరుగుతుందో మా మీద అనేది వాళ్ళ ప్రాణ భయం ఫస్ట్ ఉంటుంది. తప్పించుకునే మార్గం కరెక్ట్ ఉంటేనే వాళ్ళు అటాక్ చేస్తారు. అయితే ఆ రూట్లో చుట్టుపక్కల ఎత్తైన కొండలు, అక్కడ మనుషులు వెళ్ళడానికి కూడా వీళ్ళు తోవలేదు, రోడ్లు లేవు. మెయిన్ ఇదే కారణం. JNKలో రోడ్లు, రవాణా సౌకర్యం అన్ని కల్పిస్తే అక్కడ ఏ మిలిటెంట్ ఉండదు. ఆ డెవలప్మెంట్ ఉంటే ఏ మిలిటెంట్ ఉండదు. డెవలప్మెంట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే పీస్ఫుల్ అవుతుంది, ప్రతి టూరిస్ట్ వస్తున్నాడు, అక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది, ప్రజలందరూ ఎంప్లాయ్మెంట్ వైపు వస్తున్నారు. మిలిటెంట్ గ్రూప్ల వైపు ఎవరు చూడట్లేదు. కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ ఉక్రోషం ఆపుకోలేక ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో, దానికి తోడుగా ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి ఏదైనా దేశం సాయం చేస్తుందేమో ఈ మిలిటరీ వెపన్స్ కొనడానికని ఆయా దేశాలకు ఆర్థిక సంక్షోభం రాకముందే ఈ విధంగా చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ దేశ యొక్క అంతర్గత భద్రతకు ముప్పు ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అటాక్ జరుగుతుంది. అక్కడ వాళ్ళ తలనొప్పి, అక్కడ ఇది అన్ని మైమార్పించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికే ఆర్మీ చీఫ్ మొన్న ఈ అటాక్ చేయించడం జరిగింది. ఇది పాకిస్తాన్ ఆర్మీకి తెలిసే, ప్రెసిడెంట్కి తెలిసే జరిగింది. ఇది ఓన్లీ కులం అడిగిందంటే 100% ఇది అంతర్యుద్ధం చేయడానికి, ప్రజల్లో విభజన తేవడానికే వీళ్ళు చేసిర్రు. పక్క ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేసినా ప్లాన్ వేసుకొని చేస్తారు. వాళ్ళ బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ను వెపన్స్ కన్నా వాళ్ళ ప్లానింగ్ను మనం తక్కువ అంచనా వేయొద్దు.
ఆ ప్లానింగ్ ని తిప్పుకొట్టాలి. వాళ్ళు ముందు కన్నా వెనక్కి వెళ్ళి ఎక్కువ అటాక్ చేస్తారు. ఫ్రంట్ లడాయి కన్నా బ్యాక్ లడాయి ఎక్కువ చేస్తారు. ఓకే. వాళ్ళకి శక్తి సామర్థ్యం లేదు ముందుకు రానికి. కాబట్టి వాళ్ళు ఇతరుల సాయం, చైనా సాయం కోసం మరియు టర్కీ సాయం కోసం, ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. దాని ద్వారా ఈ ఇప్పుడు భారతదేశ క్రియాశీలక సిబ్బందికి పూర్తి పర్మిషన్స్ అయితే ఇచ్చేసినాం. అంటే మొత్తం కూడా పూర్తి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది అండ్ అదే విధంగా చూసుకుంటే మరి అంతగానో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఇది పర్మిషన్స్ అనేది మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. ఆల్రెడీ ఇచ్చేసింది. కాబట్టి అక్కడ ఇంటెలిజెన్స్ ప్రజల నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు, నెక్స్ట్ జనరేషన్ అంటే ఇంకా 1000 ఏండ్లు దృష్టిలో పెట్టుకొని ఈ యుద్ధం ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ కాక ఇంకా 10-20 జనరేషన్లు కూడా మంచిగా వాళ్ళ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరి అపోజిషన్ లీడర్స్, అన్ని పార్టీల లీడర్స్ని అందరిని పిలిచి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం సబబుగానే ఉంటుంది. దానికి సంబంధించినవన్నీ మన సైనిక త్రివిధ దళాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. పూర్తి స్వేచ్ఛని ఇస్తేనే రేపు సక్సెస్ సాధిస్తాం. సగం ఆర్డర్లు ఇస్తే ఎప్పుడే అందులో సక్సెస్ అనేది చాలా దూరం ఉంటుంది. పూర్తి స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళ ప్లాన్ పకడ్బందీగా, అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అట్లా ఇది చిన్న పామైనా పెద్ద పామైనా పామే, దాన్ని పెద్ద కర్రతోటే కొట్టాలి. ఆ విధంగా సైనిక దళాలకు, త్రివిధ దళాలకు ఒక డిఫెన్స్ కంబైన్ ఏర్పరిచి వాళ్ళకి పూర్తి అధికారం, కోఆర్డినేషన్ పెట్టుకునే విధంగా వాళ్ళకు పూర్తి అధికారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, వస్తు సామాగ్రి అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు సమయం అనేది చాలా మనం ఆలోచించే విధానంలో ఉంది. ఆ సమయం ఇంకా అవసరం. రాత్రి పగలు కష్టపడుతుండ్రు అక్కడ. ఎన్నో సమకూర్చుకోవాల్సి ఉంటది. యుద్ధం అంటే అంత వాళ్ళ రోజు రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటది. రోజు అంటే మనం అన్ని చెప్పలేకపోతాం కాబట్టి కొన్ని పూర్తిగా మనం వివరించలేకపోతాం. అయితే వాళ్ళకి యుద్ధం కావాలంటే దాదాపు మనకు ఒక 15 నుంచి 20 రోజులు అవసరం. అయితే ఇప్పుడు 15 నుంచి 20 రోజులు పాకిస్తాన్ ఇప్పటికే కవ్వింపు చర్యలకి పాల్పడతా ఉంది, రాకెట్లు లాంచ్ చేస్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్ మంత్రి కూడా ఈ సింధు జలాలు మాకు రాకుండా అడ్డుగానే ఇట్లా డ్యామ్ కట్టినట్టు అయితే దాన్ని బద్దలు కొడుతాం, దాన్ని బాంబు పెడతాం అన్నట్లు కూడా వాళ్ళు మాట్లాడటం అవుతుంది. అంటే దేంట్లో కూడా వెనక్కి తగ్గట్లేదు. అది ఏమి చేసినా పాకిస్తాన్కే నష్టం. బద్దలు కొట్టినా పాకిస్తాన్ ఇండ్లు పోయి వరదలు వచ్చి అది కూలిపోతుంది. మొత్తం ఏం చేసినా పాకిస్తాన్కే నష్టం. కింద పరివాహక ప్రాంతంలో పాకిస్తాన్ గ్రామాలు ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దు, అమాయక ప్రజలకు నష్టం చేకూరవద్దనే ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే పక్కా ప్లానింగ్ ప్రకారము అన్ని దేశాలను ఒప్పించి, ప్రపంచ దేశాలను అన్నిటినీ ఒప్పించిన తర్వాతనే, అన్ని దేశాలు అంగీకరించిన తర్వాతనే యుద్ధం చేస్తే బాగుంటది. దానికి మనం సక్సెస్ సాధిస్తాం. రేపు పొద్దున ఒక్క దేశం, ఈ 2 దేశాల్లో ఏదో మనకు బలమైన దేశాలు అగెనిస్ట్గా వస్తే తద్వారా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అందుకే దేశాలుగా విడిపోవద్దు. అన్ని దేశాలు మనకు సపోర్ట్ అయితే ఆటోమేటిక్గా అది ఓడిపోయినట్లే. అది భూభాగం, పాకిస్తాన్ భూభాగం తక్కువ ఉంది, దాంట్లో బార్డర్ ఏరియా కూడా తక్కువ ఉంది. మనకు బార్డర్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన సైన్యం అన్ని బార్డర్లను చూసుకోవాలి, ప్లస్ నేవీ అటు చూసుకోవాలి, ఎయిర్ ఫోర్స్ అన్ని సైడ్లో చూసుకోవాలి. మనకు భౌగోళిక పరిస్థితి మనకి ఎట్లా ఉన్నదంటే 3-4 వేల ఫీట్లు దాటి రోడ్డు మార్గం లేదు. ఇప్పుడిప్పుడే రోడ్డు, గత ఈ 5-10 సంవత్సరాలలో రోడ్డు మార్గం అన్ని బార్డర్ ఏరియాలకు వేసారు, రోడ్ వేసిర్రు, బ్రిడ్జ్ కట్టిర్రు. మొన్న చైనా బార్డర్కి వేసేటప్పుడు గొడవ జరిగింది, మీకు తెలిసింది, గల్వాన్ పరిస్థితి. అలాంటివన్నీ పాకిస్తాన్ కూడా చాలా కవ్వింపు చర్యలు చేస్తుంది. అది కవ్వింపు చర్యలు చేయడం ఒకటే, పాకిస్తాన్కు ఇండియా మీద కోపంతో కాదు, ఇండియా మీద ద్వేషంతో కాదు. ఇండియాలో ఉన్న పాపులేషన్ ముస్లింలు కాదా, వాళ్ళు ప్రజలు కాదా, బాంబులు వేస్తే వీళ్ళకు ఎఫెక్ట్ కాదా? అప్పుడు ఎక్కడ పోతుంది మతము కాదు, కులము కాదు. వాళ్ళకు కావాలి వాళ్ళ ఆర్థిక సంక్షోభము నుంచి బయటపడాలి. వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా లాభం పొందాలి.
కాశ్మీర్ను తీసుకొని ఎవరికి ఏ కంట్రీ కన్నా అమ్ముకోవాలి, టూరిజం చేసుకోవాలి. దాని ద్వారా చైనాకు డామినేట్ ప్లేస్ అప్పగించాలి, ఇండియా మీద డామినేట్ చేయాలి. ఈ రెండు కుమ్ముక్కయి కాశ్మీర్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లానింగ్ అమలు చేస్తున్నారు. యుద్ధానికి చైనా కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తలే ఇండియా పైన. మాకేమన్నా లాభం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చైనా సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీ బోర్డర్ లో కొద్ది నెట్టుకొని వచ్చారు. అది కూడా బయటికి రాకున్నటువంటి అంటే అప్పుడు 46లో ఇండియా పాకిస్తాన్ వేరు చేసినప్పుడు వాళ్ళు మాకు సపరేట్ కంట్రీ కావాలంటే ఇచ్చేసిర్రు. 71 వార్లో అప్పటి వార్ చేసినప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించారు. మన వాళ్ళు లాహోర్ దాకా వెళ్ళారు. ఓన్లీ 24 అవర్స్లో 24 గంటల్లో లాహోర్ ఆక్రమించారు. వాళ్ళేమో ఓన్లీ ఒక 50 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చిర్రు. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఒక 2 జిల్లాలంతా ఉంటది. దాన్ని ఆ ఒప్పందంలో తిరిగి ఇచ్చేయమంటే సరిపోతుండే. అప్పటి పాలకులు సరే ఉండనంత వరకే ఉండని, ఇప్పటికైనా శాంతి ఉంటది కదా అని చెప్పి శాంతి ఒప్పందాలు చేసుకోవడంలో పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీరు నా పాకిస్తాన్ లో లేదు, నా ఇండియాలో లేదు. ఇప్పుడు మధ్యస్థంగా ఉంది, తటస్థంగా ఉంది. ఇప్పుడు ఇదే అదునైన టైం. దీన్ని